హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే గాని పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని అడిగారు జడ్జెస్. ఫస్ట్ నూకరాజ్ వచ్చారు. నూకరాజ్ వచ్చి నటరాజ్ నీతు రియల్, హరీష్ వాళ్ళు ఫేక్ అని చెప్పారు. ప్రియాంక శివ వస్తారు. నటరాజ్ రీతు రియల్, నీతు రియల్, వసంతి కళ్యాణ్ ఫేక్ అని చెప్తారు. సంజయ్ ప్రిట్, నటరాజ్ మాస్టర్, నీతు గారు రియల్, నూకరాజు ఆసియా ఫేక్ అని చెప్తారు. హరిత హరీష్, మహేష్ శాండ్రా రియల్, ఆసియా నూకరాజ్ ఫేక్ అని చెప్తారు. అంజలి పవన్, నటరాజ్ రీతు నీతు రియల్, ఆసియా నూకరాజ్ ఫేక్ అని చెప్తారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళు వస్తారు. అంజలి పవన్ రియల్, హరిత హరీష్ ఫేక్ అని చెప్తారు. కళ్యాణ్ మాస్టర్ చెప్తారు. అంజలి పవన్ రియల్, హరిత హరీష్ వాళ్ళు ఫేక్ అని చెప్తారు. సిద్ధు సోనియా వస్తారు. జాను రియల్, ఫేక్ హరిత హరీష్ వాళ్ళు అని చెప్తారు. మన బాను వస్తారు. సిద్ధు వాళ్ళు రియల్ అని చెప్తారు. అంజలి పవన్ వాళ్ళు ఫేక్ అని చెప్తారు. మహేష్ శాండ్రా వాళ్ళు వస్తారు. హరిత హరీష్ వాళ్ళు రియల్ అని చెప్తారు. మన వసంతి కళ్యాణ్ వాళ్ళు ఫేక్ అని చెప్తారు. వీళ్ళందరూ రియల్ నటరాజ్ మాస్టర్, నీతు మేడానికి 4 వస్తాయి. 4 మోస్ట్ రియల్ కపుల్స్. ఫేక్ కపుల్స్ కూడా 4 వస్తాయి. హరిత హరీష్ వాళ్ళు ఫేక్ అని చెప్తారు. రియల్ నిజంగా కరెక్ట్ చెప్పారు. మన నటరాజ్ మాస్టర్ ఎలా ఉండాలో అలా ఉంటారు. వీళ్ళు చాలా మంచి అనిపించింది. వీళ్ళ నటరాజ్ మాస్టర్ నీతు నటరాజ్ మాస్టర్ నిజంగా ఇంట్లో ఎట్లుంటారో అతనంటే ఒక భయం ఉంటుంది. అంటే బిగ్ బాస్ హౌస్‌లో అస్సలు నచ్చదు. వీడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నటరాజ్ మాస్టర్ రియల్ అనిపిస్తుంది. సూపర్ అనిపించింది. అండ్ బాటమ్ నుంచి టాప్‌లో ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ బాటమ్‌లో మహేష్ వాళ్ళు, 10థ్ పొజిషన్, 9థ్ పొజిషన్‌లో సోనియా వాళ్ళు, 8థ్ పొజిషన్‌లో కళ్యాణ్ వాళ్ళు, 7థ్ పొజిషన్‌లో అంజలి వాళ్ళు, 6థ్ పొజిషన్‌లో బిట్టు వాళ్ళు, 5థ్ పొజిషన్‌లో హరిత హరీష్, జాను వాళ్ళు ఉన్నారు. థర్డ్ పొజిషన్‌లో ప్రియాంక శివ్ ఉన్నారు. సెకండ్ పొజిషన్‌లో నటరాజ్ మాస్టర్, మన నీతు మేడం ఉన్నారు. ఫస్ట్ పొజిషన్‌లో నూకరాజ్, మన ఆసియా అక్క ఉన్నారు. నిజంగా సూపర్. ఈరోజు మాత్రం ఎపిసోడ్ మాత్రం చించి పడేసిర్రు అనుకోండి.